ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామపేట మీ అందరికీ మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు మనల్ని ఇంతవరకు కాపాడి తన కృపగల రెక్కల్లో ఆయన దాచి భద్రపరిచారు. ఈ 10వ మాసం 13వ తేదీ వరకు ఆయన మనకి ఇచ్చినటువంటి కాపుదల సంరక్షణ బట్టి మనం మానక ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ సమయంలో మనం దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు అహంకారము అవమానానికి కారణమవుతుంది అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అహంకారాన్ని గురించి బైబిల్లో ఇవ్వబడిన ఈ స్పష్టత మనం గుర్తించాలి. దేనిని బట్టి ఎవరు కూడా అతిశయించకూడదు, లేక అహంకారం లేక గర్వము కనపరచకూడదు అని దేవుని యొక్క వాక్యం మరొక విధంగా కూడా సంబోధిస్తుంది ప్రవక్త అయిన యెరెమీయా ద్వారా. దేవుడు అంటున్నాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచున్న దేవుడైన యెహోవా నేనని తెలుసుకొని దాని అందే అతిశయించాలి, లేకుంటే ఆనందపడాలి, లేకుంటే గొప్పగా హెచ్చుగా చెప్పుకోవాలి. అంతేగాని దేని విషయంలో తనను తాను అహంకారంగా మాట్లాడటం, అహంకారంగా ఆలోచించటం, అహంకారంగా క్రియ చేయటం అనేది జరగకూడదని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా హెచ్చరిస్తుంది. సో మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క లేఖనాల నుండి ఎవరెవరు జీవితాలు అహంకారంతో వాళ్ళ జీవితాలు ప్రారంభించబడి వాళ్ళ ముగింపు ఎలా అయిందో కూడా దేవుని వాక్యం తేటగా చెప్తుంది. మొట్టమొదటిగా మనం గమనిస్తే దేవుడు తను కలుగు చేసిన సృష్టిలో ఫస్ట్ దేవదూతలను చేశాడు. ఆ దేవదూతలు ఇప్పటికీ కోటాను మంది ఉన్నారు. వారిలో ఒక గుంపే లూసిఫర్ యొక్క గుంపు. తేజో నక్షత్రము, వేకువ చుక్క అన్న పేరు వాడికి ఉంది. ఆ మాటను యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అలాంటి పేరుగా వహించినటువంటి తేజో నక్షత్రం అనే వేకువ చుక్కగా ఉన్న ఆ లూసిఫర్ తనలో ఒక గర్వము, అహంకారము బయలుదేరింది. అతడు అనుకుంటున్నాడు, నేను మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీదకి వెళ్తాను. అలాగా తెలుగులో ఈ విషయాలు ఈ విధంగా మనం గమనిస్తున్నాం. కానీ ఇంగ్లీష్లో 5 పర్యాయాలు ఆ మాట అంటాడు. ఐ అంటే నేను అన్నటువంటి ఆ పదాలని ఉపయోగించాడు. సో ఎప్పుడైతే మనస్సులో ఆ తలంపు వచ్చిందో వెంటనే దేవుడు అతన్ని ఆ స్థానం నుంచి కిందకు పడగొట్టేశాడు. దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, ఆకాశము ఉన్నత సభాపర్వతము ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి మేఘమండలం మీదకి ఎక్కిపోతాను అనుకున్నటువంటి ఆ అహంకారం పాతాళముల అట్టడుగుకి వాడు ఒక మూలకు త్రోయబడ్డాడు అని రాయబడి. దేవుని బిడ్డలారా, అహంకారం ఎంత స్థితికి తీసుకెళ్తుందో మనం గమనించాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు ఫరో యొక్క జీవితాన్ని గమనిస్తాం. ఫరో అంటాడు, యెహోవా ఎవడు యెహోవా నేను ఎరుగను, ఇజ్రాయెల్ నేను పోనీయను అంటూ నిర్గమకాండంలో అతడు మాట్లాడటం మనం చూస్తాం. అతని యొక్క గర్వం అతనికి నాశనానికే కాకుండా అతని దేశ ప్రజల యొక్క నాశనం కూడా మనం గమనిస్తాం. దేశానికి ఆధారమైనటువంటి ప్రతిదీ కూడా సో పంటల విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, అలాగే నెక్స్ట్ జనరేషన్గా పిలువబడేటువంటి సంతాన విషయంలో కానీ, ఇలాగా దేశం అంతా కూడా చివరికి ఐగుప్తులే ఫరో యొద్దకు వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటికీ ఐగుప్తు దేశం పాడైపోయిన విషయం నీకు తెలియదా, ఇజ్రాయెల్ని పంపించు అంటూ ఐగుప్తులే ఫరోతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. అంత మాత్రం కాకుండా అతని గర్వం తగ్గించబడలేదు, అహంకారం తగ్గించబడలేదు. చివరికి అతడు మాత్రమే కాకుండా అతనితో పాటు అతని సైన్యము కూడా శ్రేష్టమైన 600 రథముల కంటే ఎక్కువగా ఉన్న ఆ రథములను తీసుకొని, గుర్రాలని రథాలను తీసుకొని ఇజ్రాయిల్ని మళ్ళా తిరిగి వెనక్కి తెప్పించుకోవాలన్న ఆ యొక్క అహంకారముతో ఇజ్రాయిల్ దగ్గరికి వెళ్ళాడు. దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, దేవుడు ఇజ్రాయిల్కి ఐగుప్తులకి మధ్యలో ఒక మేఘము, చీకటి, గాఢాంధకారం, ఇజ్రాయిల్కి వెలుగు, ఐగుప్తులకి గాఢాంధకారం కలుగు చేశాడు. ఆ రాత్రి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చగా ఇజ్రాయిల్ 6 నెలల అవతలికెళ్తే చీల్చబడిన అదే ఎర్ర సముద్రంలో
ఫరో అతని సర్వ సైన్యము నీళ్ళ చేత కప్పివేయబడ్డాడు. ఎంత ఆ అహంకారం స్వనాశనానికి కారణమైందో మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మనం ఈ రోజున అహంకారాన్ని మనం దేని విషయంలో కూడా కలిగి ఉండకూడదు. మూడవదిగా మనం గమనించినప్పుడు హామాను యొక్క అహంకారాన్ని మనం చూస్తాం. హామాను మొర్దెకై నాకు నమస్కారం చేయట్లేదు, మొర్దెకై ఒక్కడిని చంపడం గొప్ప విషయమా, యావత్తు మొర్దెకైకి సంబంధించిన వాళ్ళందరినీ చంపేయాలి అన్న ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క దుర్బుద్ధితో హామాను తన ప్రయత్నాలు ప్రారంభించాడు. వీళ్ళరా మనం గమనిస్తున్నాం, హామాను మొర్దెకై కొరకు 50 మూరలు ఎత్తుగల ఉరికొయ్యని తన ఇంటి దగ్గర చేయించి నాటాడు. మరుసటి రోజుకి ఆ మొర్దెకై ఆ ఉరికము మీద ఉరి తీయబడాలన్న ఉద్దేశంతో ఉదయాన్నే రాజు దగ్గరికి వెళ్ళాడు, మొర్దెకైని చంపించడానికి పర్మిషన్ ఇవ్వమని. సో రాజు అక్కడికి వచ్చినటువంటి హామానుని చూచి రాజు హృదయం ఈ విధంగా మాట్లాడి ఆయన అన్నాడు, నేను ఒకవేళ ఎవరినైనా గనపరచాలనుకుంటే ఏం చేయాలి? హామాన్ని అడిగాడు. హామాను యొక్క గుండెల్లో ఉన్నదంతా కక్కేశాడు, వెలగక్కాడు. ఏమని? రాజు వస్త్రాలు ధరించాలి, రాజు కిరీటం వాడికి పెట్టాలి, రాజు గుర్రం ఎక్కాలి, రాజు చేతిలో ఉండే దండాన్ని వాడి చేతికి ఇవ్వాలి, రాజు గుర్రం మీద ఎక్కించి రాజు యొక్క గనులలో ఒకడు ముందుగా వెళ్తూ పొగడుతా వెళ్ళాలి, రాజు ఘనపరచని అపేక్షించిన వానికి ఎలాగూ చేయబడుతుందని ఆ విధమైన విషయాలన్నీ చెప్పాడు. వెంటనే అన్నాడు రాజు, వెళ్ళి మొర్దెకైకి అవన్నీ చెయ్యి. మొర్దెకైని చంపడానికి వచ్చిన ఇతను మొర్దెకైకి అవన్నీ చేయించడం మాత్రమే కాకుండా మొర్దెకై కొరకు చేయబడిన అదే ఉరికంబం మీద తను ఆ యొక్క ప్రాంతంలో హ్యాంగింగ్ ఉరి తీయబడ్డాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఇవన్నీ మనకు లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. కృత నిబంధనలో కూడా మనం గమనిస్తే హేరోదు అన్న ఒక రాజు ఉన్నాడు. అతడు జన్మదినోత్సవం రోజున ఆయన ప్రసంగం చేశాడు ప్రజలను ఉద్దేశించి. వాళ్ళ చెప్పులు కొట్టేసి అసలు దేవదూత స్వరమే కానీ మానవుని స్వరం కాదన్న వెంటనే ఇతడిని అహంకారం గర్వంతో దేవుని మహిమపరచిపోయినందువలన దేవుడు అతన్ని ముత్యను ఆ స్పాట్లో అక్కడికక్కడే అతడు పురుగులు పడి చనిపోయాడు అని రాయి. సో ఎంత అవమానకరమైన ముగింపో ఆలోచించండి. అహంకారము అవమానాన్ని తెచ్చిపెడుతుందని దేవుని వాక్యం మనల్ని ఈ రోజున హెచ్చరిస్తుంది. కనుక మనం దేవుని బిడ్డలుగా మన జీవితంలో అహంకారానికి మనం చోటు ఇవ్వకుండా ప్రభు యొక్క సన్నిధిలో దీనులమా. యేసయ్య ఆయన యొక్క జీవితాన్ని గురించి దావీదుని పౌలు ఇలా రాస్తున్నాడు, ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని సిలువ మరణం పొందినందుగా తన్ను తాను తగ్గించుకున్నాను, తనంతట తానుగా తగ్గించుకున్నాడు. గర్వపడలేదు, అహంకారం చూపించలేదు. తన మాట, క్రియ, నడక, ఆలోచనలు ఎక్కడ కూడా అహంభాన్ని ఆ గర్వాన్ని ఆయన కనపరచలేదు. మనము దేవుని బిడ్డలమై మన జీవితంలో మన యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రవర్తనతో దేని విషయంలో మనం అహంకారం చూపించకుండా, అహంభావం, గర్వం రాకుండా మాట, చూపు, క్రియ, నడక, తలంపు, ఆలోచన, పడక మనకు కలిగి ఉన్న చరస్థిర ఆస్తులు దేని విషయంలో కానీ మనం అహంకారం చూపించకుండా ప్రభు సన్నిధిలో అప్పగించుకుంటే చిమ్ముగా ఆయన మనల్ని తన యొక్క కృపతో మనల్ని నిలబెడతాడు. యేసయ్య తను తాను తగ్గించుకున్నందువలన, సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నందువలన ఆయన ఉన్నతమైన స్థితికి హెచ్చించబడ్డాడు. అన్ని నామముల కంటే పైనామంగా యేసయ్య యొక్క నామం హెచ్చించబడింది. ఆయన బిడ్డలుగా ఆయన అడుగుజాడులో నడుస్తున్నటువంటి మనం ఆయన యొక్క సన్నిధిలో ఆయన వలె దీనులమై తగ్గించుకున్నట్లయితే ఒకానొక రోజున దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి ఆయన మనల్ని నిలబెడతాడు. అర్థం చేసుకుందామా? ఇక్కడ కూడా మనకు అహంకారం రానికుండా మనకి ఏమున్నా సరే అది దేవుని కృప, దేవుని వలన అయిందే అని చెప్పి మనం దేవునికి అప్పగించుకున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయ కాలం మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్యకై స్తోత్రాలు. ఆయన అహంకారము, అవమానాన్ని తీసుకొస్తుందన్న మీ మాట హెచ్చరికగా ఈ ఉదయకాలం ముందు మాకు తెలుపబడిందిగా
అయ్యా మరి మా జీవితంలో అయ్యా మీ లేఖనాల్లో జరిగిన వ్యక్తులను గురించి, ఆ పడిపోయిన లూసిఫర్ని గురించి ఇవన్నీ మాకు మీరు తెలియచేశారు కనుక అదే సమయంలో అయ్యా మీరు కూడా ఈ భూమి మీద జీవించిన జీవితం మాకు మాదిరిగా ఉంచిపోయారు కాబట్టి యేసయ్యా మీ వల్లే మేము అయ్యా తగ్గించుకునే హృదయం మాకు దయచేయండి. మాకు కలిగి ఉన్నది ఏదైనా సరే ఇది మా వల్ల అయింది కాదు అని, కేవలం ఇది మీ కృప మాత్రమే అని మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు అప్పగించుకొని మీ సన్నిధిలో నడిపించబట్టుకు సహాయం చేయండి. కృపయు కాపుదలు దయచేయండి. నేను ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుల్ని, వారి వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఎవరు కూడా ఏ విషయంలో కూడా గర్వపడక అతిశయించక దీనులై మీకు లోబడి మీ యొక్క అడుగుజాలో నడుస్తూ మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపట్టుకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృప దీనులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా మనం ఎంత దీనులుగా తగ్గించుకొని ఉంటామో అంతగా దేవుడు మనల్ని గణపరుస్తాడు. మన ద్వారా ఆయన నామాన్ని ఆయన గొప్ప చేసుకుంటాడు. కనుక ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అహంకారము, ఆ గర్వము, మనకు సెల్ఫ్ బోస్టింగ్, మనల్ని మనం గురించి చెప్పుకోవడం ఇవేవి మనం చేయకూడదు. ఆది దినాల్లో బాబేలు అనే గోపురాన్ని కడుతున్నటువంటి ఆ చోటు కూడా వాళ్ళు పేరు సంపాదించుకుందాము రండి, మనకు మనమే ఈ గొప్ప ప్రాకారం లాంటి ఆకాశం అంటే ఒక గొప్ప పట్టణం కడదాం, పేరు సంపాదించుకుందాం. అహంకారాన్ని దేవుడు అణిచివేశాడు. అలాగే మనం దేవుని సన్నిధిలో అహంకారం ఎక్కడ పూడకుండా, ఎక్కడ కనపరచకుండా దీనులుగా ప్రభు సన్నిధిలో ఆయన కృపను కనిపెట్టుకుంటూ ఆయన రాకడికి సిద్ధపడదాం. కృప మనకు తోడుగా ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్.